నమస్కారం ఎమ్మెల్యే గారు. రాజా, ఈ ప్రోటోకాల్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తాం. ఇది మాత్రం ఇవ్వవు. మీరేదో ఇవ్వడానికి తెచ్చినట్టున్నారు. లాస్ట్ టైం పళ్ళు చెప్పులు తెచ్చా, సాటిస్ఫై కాల. అందుకే ఇల్లంతా ఎలక్ట్రిక్ సామాన్తో దించి పారేశా. హలో స్కూల్ పిల్లలు, కాలేజీ పాపలు, వంటింటి పిండి గారు రావాలి, ఆప్తులు వచ్చారు. బంగారు కుటుంబానికి ఇవ్వండి రా బహుమతులు. డాక్టర్ పాపకు ఆపిల్ ల్యాప్టాప్ ఇచ్చాయి. సూపర్. రెండో అమ్మాయికి ట్యాప్ మేకప్ కిట్ ఇచ్చాయి. ఫంటాస్టిక్. మూడో పాపకి డిజైనర్ డ్రెస్ ఇచ్చాయి. ఓ అబ్బా. బామ్మ గారికి ఐఫోన్ 6s లేటెస్ట్ పింక్ కలర్ లేడీస్ ఫేవరెట్ తీసుకోండి. ఇది నాకెందుకండి? బామ్మగారు మీరు వయసులో ఉన్నప్పుడు వాట్సాప్ వాడలేదు. చాటింగ్ చేయండి, ఎంజాయ్ చేయండి. రాజా, వీళ్ళ ఆనందమే బాబా ఆనందం, బాబా ఆనందమే నా ఆనందం. నా ఆనందం ఏంటో బాబు తెలుసు. నేనంత ఆనందంగా లేనే. ఎందుకు లేవు? నిన్న కాలేజీ సీటు, ఈ రోజు ఇల్లంతా సామాన్తో దింపేశా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంతకంటే ఏం కావాలి రాజా? బామ్మగారు, మొన్న మీ మనసులో ఏదో కోరిక ఉందని చెప్పారు కదా, అదేంటో చెప్పండి, తీర్చేస్తారు. బామ్మగారు, మీకేం కావాలో చెప్పండి. చెప్పండి అమ్మా, మీ కోరికలు తీరుస్తాం కదా. ఇల్లు చాలా పాతపడిపోయింది. పెంకులన్నీ పెగ్గులేపిద్దాం. దూలాలన్నీ విరిగిపోయి కొత్త చేపిద్దామమ్మా. ఎంతో అక్కర్లేదు అమ్మా. ఓ 30 కోట్లు ఖర్చు పెట్టి లేటెస్ట్ ఫ్యాషన్ గా కట్టించావనుకో 10 తరాలకి మాకు పనికొస్తుందా? అబ్బా చేసేమ్మా. అరే ఆగానా, నువ్వు తలుచుకుంటేంత ఏంట్రా తలుచుకునేది? అరే పేద వృద్ధనారి కావాలంటే ఇంత పప్పు అడగాలి, ఇంత పులిహారం అడగాలి, ఒక నేత చీర అడగాలి. 30 కోట్లేంటిరా? నా ఇల్లే 3 కోట్లు లేదురా. ఏమా నీకు మానవత్వం ఉందా? ఎక్కించు రాజా, యూట్యూబ్ లో ఎక్కించే రాజా. బామ్మ, మనకు ఫ్యాంటసీలు వద్దు గానీ వీళ్ళ నాన్నగారు, మీ బంధువులు అందరికి నచ్చేలా ఒక కోరిక చెప్పండి. అదే మా చిన్నమ్మాయికి ఎప్పటి నుంచో ఓణీలు ఫంక్షన్ చెయ్యాలి. బామ్మగారు, ఇది కదా కోరికంటే. రేయ్ కంచెళ్ళి 5 పట్టు చీరలు, 25 మందితో క్యాటరింగ్, 100 మంది పూలు, మామిడి తోరణాలు, దీంతో ఫినిష్ చేయటమే. అంత సింపుల్ గా ఎలా ఒప్పుకుంటాను? నీ కూతురు ఓణీల ఫంక్షన్ ఎంత గ్రాండ్ చేస్తావో అంత గ్రాండ్ చేయాలి. అరే మా సార్ కూతురు ఫంక్షన్ అంటే ఆ కిక్కే వేరు తెలుసా? ఆ కిక్కే కదా నాకు కావాలి. నాకు ఇది కదా కావాలి. నువ్వు అది సాటిస్ఫై చేయి, నేను ఇది సాటిస్ఫై చేస్తాను. ఖాయమేనా? అమ్మతోడు అమ్మతోడు. నాకు చూడు, మాకమ్మ అడు చూడు. నాన్న, చిన్న చెల్లి ఓణీల ఫంక్షన్ కృష్ణ గారు చేయిస్తున్నారు. నువ్వు ఉంటే చాలా బాగుంటుంది నాన్న. ఎలాగైనా రావడానికి ట్రై చేయి. అలాగే అమ్మా. చెప్పరా తమ్ముడు, ఫ్రెండ్స్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, రిలేటివ్స్ అందరి దగ్గర వెతికావనా? ఎక్కడా దొరకలేదు. వాడిని ఎలాగైనా పట్టుకుంటాం. వదలొద్దు. సరే అన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సంతకాలు పెడుతున్నారండి. శివాజీలో రజనీకాంత్ కూడా ఇన్ని సంతకాలు పెట్టుండడు. సార్ దీని మీద ₹1,00,000 చెక్క ఎవడికిరా? మెజిషియన్ అంట సార్. హాయ్ గైస్, దిస్ ఈస్ మ్యాజిక్ మంగమ్మ. వీడు వాళ్ళకం చూస్తుంటే 1000 ఇచ్చిన పండుగ చేసుకునేలా ఉంది. 1000 తీసుకోవటానికి నేను దసరా మామూలు కోసం రాలేదు. మ్యాజిక్ చేయటానికి వచ్చాను. అయితే ఇప్పుడే ఇక్కడే ఈ స్పాట్ లో ఏదైనా మాయం చేసి చూపించు. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద, అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. ఓపెన్ ఇట్. చిచ్చి, ఇది ఎవరిది? చండాలంగా వాసన వస్తుంది. నీదే. నాదా? రేయ్, ఏంట్రా అందరూ నా వెనక చూస్తున్నారు? ముందు నన్ను చూసుకుని ఏంట్రా? అమ్మా, నాదే. నాకేదో డౌట్ వేస్తుంది. అంత నమ్మసక్యంగా లేదే. మీకు దమ్ముంటే ఇప్పుడే ఇదే స్పాట్ లో వీడి చెడ్డి మాయం చేయండి. ఓకే. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. ఓపెన్ ఇట్. ఏంట్రా?
వీడికి చెడ్డీ లేదా? ఈ పొట్టోడికి అసలు మ్యాజిక్ రాదు, ఏమీ రాదు. ఆ, ఇదేంటి పుట్ట ఎలాస్టిక్, మరి కింద క్లాత్ ఏది? ఏది? అడుగుతున్నాడుగా చెప్పరా. అవునన్నా, పైకిలా కనిపిస్తే ఫ్యాషన్ కదన్నా, అందుకే కింద క్లాత్ కట్ చేసి రింగిలా వేసి. ఏయ్, దించో. చాలా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓ, యువర్ సూపర్, యువర్ నాట్ ఆర్డినరీ, యువర్ సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా నేను ఏసీపీ కృష్ణ చేతిలో ఇరుక్కుపోయాను కాబట్టి డియర్ మంగమ్మ, ఎలాగైనా సరే ఆ ఏసీపీ చేతిలోంచి పెన్ డ్రైవ్ నీ మాయాజాలంతో నా చేతుల్లో పెట్టావంటే ఈ ₹1,00,000 ఎక్స్ట్రా నీ చేతుల్లో పెడతాను. ఆ కృష్ణ గాడి దగ్గర 100 కాపీలున్నా 1000 కాపీలున్నా నేను మాయం చేయగలను. బట్ అది నా మ్యాజిక్ వల్ల అవ్వదు. హిప్నటైజ్ చేసి తీయాలి. ఆ కృష్ణ గాడిని ట్రాన్స్ లోకి తీసుకెళ్లి మైండ్ కంట్రోల్ లోకి తెచ్చుకుని ఫస్ట్ వాడు పెన్ డ్రైవ్ నుంచి, నెక్స్ట్ వాడి కంప్యూటర్ నుంచి, ఫైనల్ గా వాడి బ్రెయిన్ నుంచే ఫైల్ డిలీట్ చేస్తాను. సూపర్ మంగమ్మ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వు ఇచ్చిన ఎక్స్ట్రా చెక్ కి ఓ 0 యాడ్ చేసి ఇవ్వు. తప్పకుండా మంగమ్మ. తేడా వచ్చిందనుకో 2 0 నేను యాడ్ చేసుకుంటా. ఇది ఎలా సాధ్యం మంగమ్మ? లాజిక్ అడగొద్దు, మ్యాజిక్ ఎంజాయ్ చేయి. అమ్మ నా కొండే. ఆ కృష్ణ గాడిని బార్కి తీసుకెళ్లి బొమ్మలా మార్చి పెన్ డ్రైవ్ లాగేస్తా. ఓరి మాయలోడా, వస్తా, నేను చేస్తా నిన్ను మాయ. మందు పార్టీ అన్నావు, మరి ఇక్కడ గ్లాసులు లేవంటమ్మా. మందు పార్టీలకి గ్లాసుల చీర్స్ కొట్టు అంతే నువ్వు. దట్ ఈస్ మంగమ్మ. నువ్వు ఈ గంటనే చూస్తున్నావు. అవును, చూస్తున్నాను. గంట ఎలా ఉంది? చాలా బాగుంది. గంట సౌండ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆహా, అంత తన్మయత్వం ఎందుకు గంట సౌండ్ కి? ఆ, అసలు నీకు హిప్నటైజ్ ఎక్కిందా లేదా? బాగా ఎక్కింది బేబీ. నిజంగా ఎక్కితే నీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ నాకు ఇచ్చేయి. అది పుచ్చపతి, నేనేమను. మరి పుచ్చప్ప కనపడితే ఇస్తావా? ఇచ్చేస్తా. అదే మాట మీద ఉండు. నిన్ను ఫ్రీజ్ చేస్తున్నా. ఫ్రిడ్జా? ఫ్రిడ్జ్ కాదు, ఫ్రీజ్. ఓ, ఫ్రీజ్ అయిపోయావు కదా? అయిపోయావు కదా? అలాగే ఉండు, అలాగే ఉండు. కృష్ణ కృష్ణ డోంట్ డిస్టర్బ్ హిమ్. ఆయన బిగ్ స్క్రీన్ మీద జంగిల్ బుక్ సినిమా చూస్తున్నారు. అబ్బా, నుంచో పెట్టి చూపించేస్తున్నారా? మంగమ్మ గారు, నేను సాంబార్లో ఉప్పు ఎక్కువ వేశాను, మీరు ఏదో ఒక మాయ చేసి ఆ ఉప్పు కొంచెం తగ్గించరా? ఇదేదో కొంచెం తింగరదానిలా ఉంది. కొంచెం హిప్నటైజ్ చేసి టిఫిన్ చేసేయచ్చు. చెయ్యగలరా లేదా చెప్పండి. చెయ్యలేకపోవడం ఏంటంటే 30 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నాను. పాల బుగ్గల బంగారం, నువ్వు ఈ గంటనే చూస్తున్నావు. అవును, చూస్తున్నాను. నీ దొండపండు పెదాలతో నాకు ముద్దు పెడుతున్నావు. పెడతాను. లేట్ ఎందుకు? దగ్గర గారా, దగ్గర గారా. వచ్చేసాగా. నువ్వేంటి ఆ మధ్యలో ముద్దు దాన్ని పెట్టమంటే నువ్వు పెడతావేంటి? అవతలకెళ్ళు. వెళుతున్నా. నువ్వెక్కడికే? వెళుతున్నా అనుకుంటే వెళ్తావు. నువ్వు వెళ్ళక్కర్లేదు, రా. వచ్చేసాగా. అరే నిన్ను కాదురా బాబు రమ్మంది. ఏంటయ్యా నాకే కర్మ. చి, 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 చి. Go back. Stand there. Freeze. Freeze. నువ్వు నాతో పాటు రా. ఫ్రీజ్ అన్నావుగా. అన్నావు కదా బే. ఆ? బే చి, 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 నా కర్మరా ఇది. నువ్వెక్కడ దొరికావే? పద, నడు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఏంటి మీరు ఇక్కడ డిస్కషన్ పెట్టారు? సాంబార్లో ఉప్పు తగ్గిందా? మగ్గు నీళ్ళు వేసాను, తగ్గింది, మీరు వెళ్ళండి. హలో, నేను చెప్పింది చెప్పినట్టే చేస్తావు కదా? ఎన్నిసార్లు చెప్తావురా? నేను రెడీగా ఉన్నాను కదా. నువ్వు అలా రొమాంటిక్ మూడ్ లోనే ఉండు, నేను అదే మూడ్ లో వస్తా. దగ్గర గారా. ఆహా, నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు? అదేది? ఆ? సార్, ఏదో 3 మాయలు 6 హిప్నటైజర్లు చేసుకొని బతికేవండి సార్. దయచేసి మీ జైలు ప్రపంచానికి నన్ను పరిచయం చేయకండి సార్. నేను క్షమించాలంటే నేను చెప్పిన పని చేయాలి. ఆవకాయ బద్దా సార్? నేను చేస్తున్నాను కదా సార్, నేను చేస్తున్నాను. ఐ విల్ డూ. ఇప్పుడు మనం పుచ్చప్పని ఎందుకు హిప్నటైజ్ చేస్తున్నట్టు? వాడి దగ్గర సుజాత వీడియో ఉంది కదా, ఆ. నువ్వు వాడిని హిప్నటైజ్ చేసి ఆ వీడియో రాబట్టాలి.
అది నీ పెన్ డ్రైవ్ లోనే ఉందిగా. ఇదా? ఇది ఒట్టి ఎంటీదే. అసలు ఎక్కడ ఉందో వాడికే తెలుసు. అవునా? అది నా దగ్గరుంటే కనిపించిన ప్రతి కామెడీతో కాలక్షేపం చేస్తానా? ఈ పాటికి నిజం కక్కించి లోపలేసి ఊతిగా ఆరేసేవాడిని. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను విజిల్ వేసినప్పుడు వచ్చాయి. ఓబే. ఐ లవ్ యూ. పెన్ డ్రైవ్ తీసుకొచ్చావా? నోట్లో జవకాయ తీసిన తీసి కాదు, ఆడు మెడలోంచి పెన్ డ్రైవ్ తీసి ఫైల్ డిలీట్ చేయడానికి. అన్నా ఈ మాయల మాటలు కానీ నువ్వే నమ్మినావు కానీ నాకైతే డౌటే అన్న. ఆ ఎంప్లాయ్మెంట్ అది ఉన్నా చూసినావు. హిప్నటైజ్ అంటావు రాదు, నువ్వు నా హిప్నటైజ్ గా పేరు పెడతావురా? పోనీ మా తెలీదు, నువ్వు చేసి చూపించు. సెల్ఫ్ డిగ్గింగ్, మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారా? అయితే ఓకే, మీ అందరినీ ఇక్కడే కూర్చోబెట్టి బ్యాంకాక్ తీసుకెళ్లి అమ్మాయిల చేత మసాజ్ చేయిస్తాను రా. మసాజ్. ఆర్ యు రెడీ? ఐ ఆమ్ రెడీ. గంట తీసినావు, గంటకు కరిగిపోయే బుర్రలు అనుకున్నా అమ్మాయి. రేయ్, అనవసరంగా మాట్లాడితే బ్యాంకాక్ కాదు కదా, బందర్ కూడా తీసుకెళ్ళను. అరే ఆగనా అన్నా అన్నా నువ్వు చెయ్యనా. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని మెల్లగా నిద్రలోకి ఎదురుగా విశాలమైన సముద్రం ఉంది. చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని పక్కన పాపలతో ఆ ఇసుకలో పందుల్లా దొర్లుతున్నారు. అక్కడ ఎంజాయ్ చేయండి. అందరిని బాగానే పడుకోబెట్టావే. ఏంటి ఎమ్మెల్యే గారు బ్యాంకాక్ వెళ్ళదా? ఇంకా దొరలటం లేదు. పుచ్చప్పరాజా, ఇంకా నువ్వు బ్యాంకాక్ వెళ్ళలేదా? సుజాత దగ్గరికి వెళ్ళాను. సుజాత అంటే అంత ఇష్టమా? ప్రాణం. ఓహో, మీ ఇద్దరు వీడియో ఎవరు తీశారు? ఎవడు తీస్తాడు? నాకు నేనే. ఆ, ఓహో, మరి ఇప్పుడు ఆ వీడియో నీ దగ్గర ఉందా? దీని పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ నా తంబు. ఓ, మరి ఇక్కడ వేసేస్తావా? గుద్దుకో. అది తీసుకెళ్తావేంటి? లేచాడంటే చంపేస్తాడే. బాబు బాబు బాబు, నా మాట ఇచ్చేవయ్యా. నీ జావు నువ్వు జావు. అబ్రకా దబ్రా, ఓకే బద్దా. అరే బ్యాంకాక్ నుంచి అందరూ తిరిగి వచ్చేయండి రా. వచ్చేస్తున్నాము. వచ్చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్నా నీ సెల్లునేమో చూసుకో. అమ్మా, నా సెల్ ఫోన్ ఎదురా. అరే ఆ పిచ్చోళ్ళు పోలీసోళ్ళు కలిసి సెల్ ఫోన్ కొట్టేసిరా. అరే నువ్వు బ్యాంకాక్ వెళ్ళలేదా? బంజారా స్వాతి ఇంటికి పోయినా. ఒరే మంగమ్మ, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. నా సెల్లు నాకు రాలేదు. ఇదిగో ఈ గంట నీ గొంతులో గుచ్చి బింగించి మరీ చంపేస్తా. నాకు 1 మినిట్ టైం ఇవ్వండి సార్. ఇదిగోండి సార్ సెల్. రేయ్, ఇది నా సెల్ కాదు. ఏదో ఒక సెల్ సార్, టెంపరీగా వాడుకోండి. నాది రిపేర్ కి ఇచ్చారనుకున్నావా? స్టాండ్ బైగా ఇది పడితే అది వాడటానికి. నా సెల్ నాకే కావాలి. శైలు ఫోనా? హలో నాన్న, నేను శైలుని మాట్లాడుతున్నాను. బాగున్నావా? ఫంక్షన్ బాగా జరిగింది. ఫోటోలు పంపించాను, చూసావా? ఏంటన్నా నువ్వు చెప్పేది? అవును తమ్ముడు, ఆ శాస్త్రి గారు ఫోను ఏటీపీ వాడుతున్నాడు. వాడు బతుకున్నాడని ఆడి కూతురి కలరింగ్ ఇస్తూ మేనేజ్ చేస్తున్నాడు. గ్యారంటీగా వాడు చచ్చిపోయి ఉంటాడు. ఒకవేళ నువ్వు మర్డర్ చేసిన వీడియో ఆ శాస్త్రి గారి సెల్లో దొరికిందంటే ఈ పాటికి మన ఇద్దరిని అరెస్ట్ చేసేవాడు కదా. మనం ఫుల్ సేఫ్. నువ్వు హ్యాపీగా ఉండు. ఏంటి తమ్ముడు నవ్వుతున్నావు? పక్కన మరదలుందా? తను నా పక్కనుంది కాబట్టే అదృష్టం నన్ను వెతుక్కుంటూ వస్తుంది. yes brother, she is our luck.